Now I request Sai Kumarji. He is our brand ambassador for Tamsi. He just came from the flight from Chennai. He got late, sir. And he has completed 50 years of cinema. And he travels to all over places. We request Honorable Governor to felicitate Sai Kumarji for his 50 years of film. గురుభ్యో నమః. నేనేదో ఫంక్షన్కి వచ్చాను అలా లేదు, ఏదో మన ఇంట్లో ఫంక్షన్లా ఉంది హడావిడి. ఎస్, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో నిజంగా ఈరోజు ఈ వారధి కార్యక్రమంలో, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు కుంభమేళ, అక్కడ త్రివేణి సంగమం, ఇక్కడ ఈరోజు త్రివేణి సంగమమే. మన మహారాష్ట్ర, మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ. అక్కడేమో కుంభమేళ, ఇక్కడేమో సాంస్కృతిక వేళ. సో నిజంగా నేను 1975లో నా మొదటి సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్ళి అని. ఇది నా 50వ సంవత్సరం నటుడిగా. సో 1972లో ఎస్వి రంగారావు గారి ఆశీర్వాదంతో నా గురువు గారు కాకరాల గారు, జేవి రమణమూర్తి గారు, మీ అందరికీ తెలుసు, నాన్నగారు పిజే శర్మ గారు, అమ్మ కృష్ణజ్యోతి. ఈ స్వరం నాన్నగారు ఇచ్చింది, సంస్కారం సంస్కృతి ఇవన్నీ అమ్మగారు ఇచ్చింది. ఆశీర్వాదం ఆ కళామ తల్లిది, ముక్కోటి దేవతలది, అభిమానం మీ అందరిది. సో ఈ 50 ఏళ్ల నా సినీ ప్రస్థానంలో ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు. కానీ ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సారథి చంద్రబాబు, అలాగే ఈ వారధికి సారథి మన జగన్ బాబు. ఏది జగన్ బాబు గారు, ఏది లేరా? ఆయనంతా హడాహడాడుగా ఉన్నారు. అలాగే ఇప్పుడే మన ఛత్రపతి శివాజీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొని రావడం జరిగింది. వాళ్ళకి చెప్తూ ఉన్నాను, నా అదృష్టం ఒక తెలుగు సినిమాలో ఛత్రపతి వేషం కూడా నేను వేయడం జరిగింది ఒక సాంగ్లో. సో జై ఛత్రపతి. అలాగే ఎన్నో మంచి వేషాలు, ఎన్నో, ఎందుకంటే సినిమా చాలా పవర్ఫుల్ మీడియా నమ్మిన వాడిని. అలాగే నేను బాగా చదువుకున్నాను కూడా. ఐ డిడ్ మై ఎంఏ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐ డిడ్ మై ఎంఫిల్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఫర్ 6 months యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. దానికన్నా నా డైలాగులే బెటర్ అని చెప్పి ఇటు వచ్చేసాను. మా ప్రొఫెసర్ అంటూ ఉంటారు, ఇప్పుడు బాగున్నావు కదరా, మన కాలేజీకే నువ్వు స్టూడెంట్గా వచ్చి ఇప్పుడు మళ్ళీ గెస్ట్గా వచ్చావు కదా అని. ఇవన్నీ ఏంటంటే కళాకారుడిగా పుట్టడం నా అదృష్టం. అలాగే ఈ 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్టీ రామారావు గారితో మొదలైంది నా డబ్బింగ్ ప్రస్థానం. సంసారం అనే సినిమా 1974లో, తర్వాత దేవుడు చేసిన పెళ్ళి. నిన్న రిపబ్లిక్ డే రోజు కూడా నేను ఎన్సీసీ క్యాడెట్గా తమిళనాడు నుంచి నేవల్ క్యాడెట్గా నేను ఢిల్లీ వెళ్ళడం, ఆర్డీ పెరేడ్లో పార్టిసిపేట్ చేయడం, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారికి గార్డ్ ఆఫ్ హానర్లో పాల్గొనడం, అలాగే ఇండియన్ నేవల్ షిప్లో ఫారెన్ క్రూస్ వెళ్ళడం, ఆల్ ఇండియా ఫస్ట్ సెయిలింగ్లో రావడం. సో అదే అంటున్నాను, పిల్లలు చాలామందిని చూస్తున్నాను. నేను ఇలాంటి వేదికల మీద వచ్చిన వాడినే. నేను నా 11వ ఏటే దుర్యోధనుడి వేషం, ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యం అనతక్కరించుచు అన్న డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. ఈరోజు ఈ కళాకారులందరూ చాలా బాగా చేస్తున్నారు. అదే బాధగా ఉంది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలవాలి, మీతో ఫోటోలు తీసుకోవాలి. వీటన్నిటితో పాటు మనం అందరం ఈ కళాకారులను మనం ఆశీర్వదించాలి. వాళ్ళు ఎంతో కష్టపడి, ఎందుకంటే మా అమ్మగారు షీ వాజ్ ఎ వెరీ గుడ్ డాన్సర్. అలాగే నా చెల్లి ఇప్పుడు చాలా పెద్ద డాన్సరు, మెడ్రాస్లో షీ హ్యాస్ ఎ చెన్నైలో వెరీ బిగ్ డ్యాన్స్ స్కూల్. అలాగే మా సిస్టర్ కోడలు కూడా ఇప్పుడు డాన్సరు. నా కూతురు, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నా కూతురు డాక్టర్ అయింది, తను కూడా మంచి డాన్సర్. ఇదే రవీంద్ర భారతిలో తన అరంగేట్రం జరిగింది. సో ఆ రోజు అక్కినే నాగేశ్వరరావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, రోసయ్య గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆశీర్వాదం జరిగింది. అలాగే ఈరోజు నా 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఈరోజు గవర్నర్ గారి చేతుల మీదుగా మన వారధి ఈ వేదిక మీద మీ అందరి ముందు, ఎందుకంటే
ఏదేమైనా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్. సో ఎస్, తెలుగు భూమి. ఎందుకంటే అదే అంటారు కదా, తెలుగు ఒక విధంగా అమ్మ మొదటి బడి, అమ్మే మనకి మొదటి గుడి, అలాగే అమ్మే మనకి పెదబాల శిక్ష, అమ్మ పక్కనుంటే మనకి శ్రీరామ రక్ష. సో అలాంటి మాతృదేవో భవ. నేను ఎప్పుడు, అమ్మగారు లేరు కానీ అమ్మగారు ఎప్పుడు నా దగ్గరే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది తల్లుల్ని చూస్తున్నాను. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. మనసా వాచా కర్మణ, మనం అనుకున్నది మనం చేయగలిగితే సాధించలేనిది ఏమీ లేదు. ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఇట్ సెల్ఫ్ సేస్ ఐ ఎమ్ పాసిబుల్. సో అలాగా మీ అందరూ పిల్లలకు కూడా వాళ్ళందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని, నిజంగా ఈ వారధి నిజంగా ఈరోజు, ఎందుకంటే ఈరోజు జాయింట్ ఫ్యామిలీసే బ్రేకప్ అయిపోయి మనం అందరం విడివిడిగా ఉంటూ అందరూ కలిసి ఉండాలన్న ఆ ఒక అద్భుతమైన ఆలోచనతో నిజంగానే నాకు ఆయన అసలు పట్టు వదలని విక్రమార్కుడిలా, నిజంగా మీరందరూ ఒకసారి జగన్ గారికి మీ కరతాళ ధ్వనులతో, ఎందుకంటే సామాజికంగా మనం అందరం ఒకటవ్వాలి, సాంస్కృతికంగా మనం అందరం ఒకటవ్వాలి, వాణిజ్యపరంగా మనమందరం ఒకటవ్వాలి అన్న ఈ మహారాష్ట్ర తెలుగు ఆ సమాఖ్య ఆ సంఘాలన్నీ కలిసి ఈరోజు నిజంగానే ఇది ఒక అద్భుతమైన వేదికను వాళ్ళు ఏర్పరచడం జరిగింది. అలాగే ప్రముఖులందరూ రావడం జరిగింది. కిషన్ రెడ్డి గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఎందుకంటే యూనో ఎంత బిజీగా ఉంటారో వీళ్ళందరూ. ఎక్కడ ఢిల్లీ వెళ్ళారా? ఢిల్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. సో అట్ ద సేమ్ టైం నిజంగానే గురువారెడ్డి గారు వీళ్ళిద్దరూ నన్ను వచ్చి కలిసినప్పుడు, మీరందరూ వస్తున్నారని తెలిసినప్పుడు ఎంతో ఆనందం వేసింది. నేను కూడా ఎక్కడో బయట ఉంటే ఈరోజు సాయంత్రం ఫ్లైట్కే రావడం జరిగింది. ఈ ట్రాఫిక్లో ఇరుక్కుని కొంచెం లేట్గా రావడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే పెద్దలందరూ వేదిక మీద ఉండగా రావడం, వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఈ సత్కారం పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఫ్లాప్ అవ్వకూడదు. మనం పోలీస్ కనిపించ మద్రాసులో పుట్టాను. తెలుగువాడు నా మాతృభాష తెలుగువాడిగా మద్రాసులో పుట్టి హీరో కర్ణాటక చేసింది మళ్ళీ. సో ఇప్పుడు 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేస్తూ ఆ పోలీస్ స్టోరీ, P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. సో ఆ సినిమాతో థ్యాంక్స్ టు కర్ణాటక. సో ఆ పోలీస్ స్టోరీతో హీరో అయ్యి దగ్గర ఒక 100 సినిమాలు హీరోగా చేసి ఇప్పుడు ఎన్నో మంచి వేషాలు వేస్తూ లాస్ట్ ఇయర్ 3 పెద్ద హిట్లు, కమిటీ కుర్రాళ్ళు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్. అలాగే ఇప్పుడు ఎవరో చెప్తున్నారు మీ వాయిస్ పీలగొంతు కాదండి చాలా బాగుందని. మొన్నే సంక్రాంతికి వస్తున్నాం, అది పెద్ద హిట్ అయింది. సో ఇవన్నీ ఏంటంటే కళాకారుడికి ఆ చప్పట్లు, మాకు సినిమా వాళ్ళకి హిట్లు చాలా ఇంపార్టెంట్. బట్